అవోళ్ళ అప్పట్లో వచ్చిన భారతీయుడు వన్ సినిమాల క్లైమాక్స్ సీన్ యాదుందా అనోళ్ళ మీకు? లంచాలు తీసుకున్నట్ల ముదిరిపోయిన ఒక అధికారిని దొరకబట్టి ఒక న్యూస్ ఛానల్ స్టూడియోకు పట్టుకొచ్చి లైవ్లో సంపదమని చూస్తాడు సేనాపతి. ఎంత బతిలాడినా సంపకుండా నన్ను ఇడిచేటట్టు లేడని మళ్ళీ అదే సేనాపతికి లంచం ఆఫర్ చేస్తాడు ఆ అధికారి. ఇక మీరు మారరు అని కసుక్కునే వేసేస్తాడు. అక్కడితోటి సినిమా ఒడిచిపోతుంది. అయితే అచ్చంగా సినిమాల క్లైమాక్స్ సీన్ లెక్కనే లంచం తీసుకుంటుందని దొరకబట్టిన అధికారులకే మళ్ళా లంచం ఆశ చూపెడుతుంది గీ ఎస్ఐ మేడం కూడా. मैडम प्लीज प्लीज मैडम प्लीज मेरा बात सुनिए आप बोल दो గ్యాస్ బంద్ కర్నా హై అని ఆ చేతులు పట్టుకున్నామని బతులాడుతుంది చూసిర్రా. ఇట్లా చూస్తుంటే ఎవరో సాదా సీదా చిన్నపాటి చిల్లర దొంగ ఉన్నట్టుంది. మఫ్టీలో ఉన్న ఈ పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఇడిచిపెట్టమని బతులాడుతుందేమో అనిపిస్తుంది ఈ సూచన వాళ్ళకి ఎవరికైనా. కానీ మేడం సాదా సీదా మనిషి కాదుళ్ళు, కామన్ పబ్లిక్ కే కంగారెక్కిచ్చే కాకి ఆఫీసరు ఈమె. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా హాజీపూర్ ఎస్ఐ అట. పేరు పూనం కుమారి. 10,000 లంచం తీసుకుంటే ఈ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డదట. ఇక చూడు, బడికి ఆబ్సెంట్ అయిన స్టూడెంట్ ను ఇంటకెళ్ళి గొర్ర గుంజుకొచ్చినట్టు రెట్టలు పట్టి బయటికి గుంజుకొస్తున్నారు ఇద్దరు లేడీ విజిలెన్స్ అధికారులు. అయితే ఇందులో హైలైట్ ఏంటంటే బయటికి గుంజుకొస్తున్న అధికారులకే లంచం ఆశ చూపెడుతుంది ఈ లేడీ ఎస్ఐ మేడం. ఆగో చెవులా గుసగుస లెక్క చెప్పుకుంటా సైగ చేస్తుంది చూడు. చూసిరా, దొరికిందే లంచం తీసుకుంటా మళ్ళా అదే లంచం ఇస్తా అని పట్టుకున్న అధికారులకే ఆశ చూపెడుతుందంటే ఆ లంచం అనే బురద గుంటల ఎంత లోతల మునిగిపోయిందో చూసుకోర్రిగా. కానీ 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి దుమారానికి చచ్చిపోయినట్టు లంచాలకు బగ్గమరిగిన ఎసుంటి అధికారికైనా ఇసుంటి ఒక రోజు వస్తుంటదన్న ముచ్చట అయితే నిజం. పట్టుబడేదాకా మనకా రోజు వస్తుంది అన్న ముచ్చట సమజ్ కాదు ఇసుంటి వాళ్ళకి. వస్తే ఇగో గిట్లుంటది అన్నట్టు. చూడుర్రా ముఖంలో భయం ఎట్లుందో. ఇన్నేళ్ళు మంది ముఖాలలో భయం ఎట్లుంటుందో చూసిందే గాని లైఫ్లో ఫస్ట్ టైం భయం అంటే ఎట్లుంటుందో చూసినట్టుంది పాపం.